గుర్తు మీద గెలిచిన ప్రజల అభిప్రాయానికి ఎక్కడా గౌరవించినట్టుగా కనిపించట్లేదు. సో ఓవరాల్గా ఈ పార్టీ మారుతున్న నాయకుల గురించి కానివ్వండి, లేకపోతే కేసీఆర్ గారు నిన్న ఫామ్ హౌస్లో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి మాట్లాడిన విషయాల గురించి కానీ మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ ఫిరాయింపు అని చూసినట్లయితే భారతదేశంలో ఏ పార్టీ చరిత్ర చూసినా ఫిరాయింపు ప్రోత్సహించని పార్టీనే లేదు. అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అది బీజేపీ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా ఫిరాయింపును ప్రోత్సహిస్తూనే వచ్చింది. గతంలో మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఒక విధానం తీసుకొచ్చింది, మేము ఫిరాయింపులను ప్రోత్సహించబోము అని డిక్లేర్ చేసింది. దాన్ని ఈ మధ్యకాలంలో మనం అనట్లేదు కానీ జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. జీవన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము ఫిరాయింపులను ప్రోత్సహించడం మా పార్టీ చెప్పిందండి అని చెప్తున్నారు. అట్లా ప్రజలకు తెలుస్తుంది వాళ్ళ పార్టీ చెప్పింది అనే విషయం, మనకు కూడా తెలుస్తుంది. ఇకపోతే టీఆర్ఎస్కి ఒక పాలసీ అంటూ ఏం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చుకున్నారు. అసలు నాయకులే ఉండొద్దు, టీఆర్ఎస్లో నాయకులు అసలు ప్రతిపక్షంలో నాయకులు ఉండొద్దు, ప్రతిపక్షమే ఉండొద్దు అనేటువంటి లెవెల్లో వాళ్ళు చేశారు. కాబట్టి ఫిరాయింపులను ప్రోత్సహించారు, వాళ్ళకేం అతీతం కాదు. ఇక బీజేపీని చూసినట్లయితే మొన్న 8 సీట్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళను పారాచూట్లకి ఇచ్చారు. అంటే ఏ పార్టీ చరిత్ర చూసినా కూడా ఫిరాయింపులను మేము చేయట్లేదు అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అంటే ఫిరాయింపులు మీరు అన్నట్టు ఎప్పుడైతే అధికారం వస్తుందో ఒక కామన్ ఫెనామినా, సాధారణ ఒక విషయంగా మారిపోయింది. ఎంతవరకు పోయిందంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీని వాళ్ళని గెలిపిస్తే ఏం లాభమయ్యా, మళ్ళీ పోయి వాళ్ళు బీఆర్ఎస్లో చేరిపోతారు అని కాంగ్రెస్ పార్టీని గెలిపించొద్దు, గెలిపిస్తే ఏం లాభం అని ఉప ఎన్నికల లోపల విపరీతమైన ప్రచారం జరిగింది. అంటే ఎంత ప్రజల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే పార్టీ ఫిరాయింపులు. ఒకవేళ కాన్స్టిట్యూషనల్గా మనం చూసినట్లయితే ఫిరాయింపుల చట్టాన్ని చూసినట్లయితే ఫిరాయింపుల చట్టం ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా గట్టిగా చేయాలని తలపెట్టలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుందో సుప్రీంకోర్టు ఒక అపెక్స్ అరే ఇది ప్రజలు ఏమని అనుకుంటారు, వాల్యూస్ పోతున్నాయి, విలువలు పోతున్నాయి అని స్పీకర్లని మీరు చేయండి, తొందర పెట్టండి అంటున్నారు. కానీ స్పీకర్ని ప్రశ్నించే స్థాయి మన సుప్రీంకోర్టుకు లేదు. ఎందుకంటే విధానసభలో విధాన పరిషత్తులలో జరిగేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఉంటుందో ఈ లెజిస్లేచర్ మీద సుప్రీంకోర్టు నిర్ణయాలు చేయజాలదు. అయితే ఎక్కడో దగ్గర, ఎందుకంటే రాష్ట్రాల మీద చేసింది, ఎక్కడో దగ్గర అట్లాంటిది ఉంది, మేము చేయగలుగుతామని ఒక చిన్న కోరికను లేకపోతే ఆశను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూర్చొని మేము వీళ్ళందరి మీద కడియం శ్రీహరి మీద కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి మైగ్రేట్ అయిన వాళ్ళ మీద 3 మీద మేము చేసేస్తాము అని చెప్తున్నారు. ఇదంతా నిర్ణయం జరిగేసరికి 5 ఏళ్ళు అయిపోతుంది, 5 years అయిపోతుంది ఇది నిర్ణయాలు జరిగేసరికి. అంటే ప్రజలకు స్పష్టంగా ఈ పార్టీలు ఏమని సంకేతాన్ని ఇస్తున్నాయంటే ఫిరాయింపులు కామన్గా జరుగుతూనే ఉంటాయి, సాధారణీకృతంగా జరుగుతూనే ఉంటాయి. ఇక వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోతారా, వాళ్ళు వీళ్ళింటికి వస్తారా తెలియదు, కానీ ఈ కండువాలు మారుతూనే ఉంటాయి. ఈరోజున్న కండువా రేపు మారుతూనే ఉంటుంది అనేది స్పష్టంగా మనకు ఈ పార్టీల చరిత్రలో కనిపిస్తుంది. ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి ఎందుకు జరుగుతుంది అంటే ఒక పీపుల్స్ మ్యాండేట్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రజలు చాలా ఆలోచించి ఓటేస్తారు. మీరు చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికల లోపల అవి ఏ బార్ 400 అని అంటే 400 కాదు, ఏ బార్ 300కే అందర్ అని వాళ్ళని అటు పక్క పెట్టారు ప్రజలు. ఏ బార్ పూరా పార్టీ కాదు, మీకు అధికారం రాదు, మీరు 290 దగ్గరనే ఆగండి, మీరు ఇండియానే కానీ మీరు ఆగండి, మీరు ఒక గట్టి ప్రతిపక్షంగా పనిచేయండి, మీరు అధికారంలోకి రండి, ప్రజల మ్యాండేట్. ఈ మ్యాండేట్ను మళ్ళీ తిరగరాసే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. ఈ ఫిరాయింపు అనేది చాలా డేంజర్ అండి. ఫిరాయింపు గురించి అంటే ప్రజలు, మీరు ఇంతకుముందు అన్నారు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి పోవడం అనేది చాలా విలువలు లేని పార్టీలు అన్నట్టు, విలువలు లేని రాజకీయాలు. అయితే ఏ విలువల గురించి మనం మాట్లాడగలుగుతాం? అవే విలువలైనప్పుడు, ఇప్పుడు అవే విలువలైనప్పుడు మీరు నేను మాట్లాడుకున్నప్పుడు అవి విలువలు కాదు, అవే విలువలు అయితే. అందుకోసమని ఇప్పుడు మనం విలువల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. జరిగే వాటిని ఇది తప్పు ఇది ఒప్పు అనే పరిస్థితి కూడా లేదు, అది కరెక్టే, అది సాధారణీకృతం అయిపోతుంది. అయితే ఈ సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా వెళ్తారో, ఏ గుర్తు మీద గెలిచారు, ఏ మ్యాండేట్ మీద గెలిచారు అని వీళ్ళందరూ వచ్చి ఏదైనా ఒక చట్టం చేయడానికి రెడీగా ఉన్నారా అంటే ఉండరు. మరి వీరు చట్టం చేస్తే తప్ప ఈ ఫిరాయింపుల చట్టం కాదు. కానీ రాజకీయ పార్టీలు చట్టం చేస్తాయా? చేయవు. ఒక విధానాన్ని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందా? అనుసరిస్తలేదు. మేము ఫిరాయింపులను ప్రోత్సహించమని చెప్పిన బీజేపీ పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో కొంతమందికి టికెట్లు ఇచ్చింది కదా. మేము ఫిరాయింపులు చేయమని ప్రతి 10 సంవత్సరాలు ఫిరాయింపులు చేసి చూపించింది కదా టీఆర్ఎస్. ఇక ఎవరిని నమ్ముదాం ఫిరాయింపుల్లో అంటే ఫిరాయింపులు మన చేతుల్లో లేవు. అయితే ఎప్పుడు ఇది ఓటు ఎజెండాగా మారినప్పుడు, మేము మీకు ఓటేస్తే పార్టీ మారొద్దు, మేము మీకు ఓటేస్తే పార్టీ మారొద్దని ప్రజలు కనుక ఎజెండాగా నిర్ణయిస్తే
ఈ పార్టీలో గెలిచినోడు ఈ బొమ్మ మీద గెలిచినోడు ఈ బొమ్మ మీదనే బతకాలి అని ప్రజలు చైతన్యవంతే రేపు రాబోయే ఎన్నికలు అంటే కాబోయే ఎన్నికల లోపల ఒక ఎజెండాగా కావాలి, ఒక రాజకీయ ఎజెండా కావాలి. ఆ రాజకీయ ఎజెండాను ఈ ప్రజా సంఘాలు, తర్వాత ఈ మనకున్నటువంటి సివిల్ సొసైటీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే ఒక దాంట్లో గెలుస్తాడో అది చట్టం రావాలి. ఏ పార్టీ గుర్తు మీద గెలుస్తాడో వాడు ఆ పార్టీ గుర్తు మీదనే చివరి వరకు ఉండాలి. ఇట్ ఈస్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం 1/3 కనుక చేసినట్టు ఒక 1/3 ఒక 1/3 అయితే ఒక ముఖ్యమైన విషయం అండి. ఒక 1/3 అంటే ఇప్పుడు 20 మంది ఉన్నారు అనుకోండి, దాంట్లో 1/3 కనుక వెళ్ళిపోతే మొత్తం విలీనం చేయొచ్చు అనేది పార్టీ ఫిరాయింపుల చట్టంలో, ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉంది. ఈ 1/3 గురించి తీసుకొచ్చి ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళను ఎట్లా కలుపుకున్నారండి వీళ్ళు? మొత్తం అసలు లేకుండానే కలిపినరు. ఎర్రబెల్లి దయాకర్ గుంజుకురావడానికి కారణం ఏంటంటే టోటల్గా కలుపుకున్నారు. అంటే పార్టీలన్నీ కూడా చిత్ర విచిత్రాలు చేస్తాయి. పార్టీలకు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదు, అధికారం మీదనే చిత్తశుద్ధి ఉంది. మా అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మేము అధికారంలో ఎట్లా ఉండాలి అనే ఆలోచన ఉంది తప్ప. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ప్రజా సంక్షేమ పథకాలు వేరు, ప్రజా సంక్షేమ పథకాల అమలు వేరు, రాజకీయాలు వేరు అనేది ఈ రెండు భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసినప్పుడు మేము ప్రతి ఇంటికి నేను ఇన్ని ఇచ్చినా కూడా నన్ను ఓడగొట్టిండ్రు అంటే నువ్వు అక్కడ రాజకీయం చేయలేదు కావచ్చు. అంటే పక్తు రాజకీయాలు చేస్తా నేను, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అదొక పంత. ఆ పక్తు రాజకీయాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ పక్తు రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎవరు నేర్పుతున్నారు అంటే అన్ని పార్టీలు కలగుర గంపగా చేస్తున్నాయి. వీటిని ప్రజలు ఎదుర్కోవాలి. ఫిరాయింపుల చట్టాన్ని మంచి గట్టి ఫిరాయింపుల చట్టం రావాలి. ఫిరాయింపు చేసిన వ్యక్తి ఇమీడియట్గా నో క్వశ్చన్ ఆఫ్ స్పీకర్ కాదిక డెసిషన్ ఏంటంటే ఇచ్చేటప్పుడే నేను ఈ పార్టీలను కొనసాగుతాను, లేకపోతే లేదు. స్వతంత్ర పార్టీని కూడా ఉన్నప్పుడు స్వతంత్ర పార్టీగా నువ్వు మద్దతు తెలిపొచ్చు అంతే. అందుకోసం మనకు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా గెలవరు. మీరు చూడండి ఎందుకు గెలవరు అంటే ఏదో ఒక పార్టీ ఉంటేనే మనకి గుర్తిస్తాం. మరి ఆ పార్టీల మీద విలువలతో ఉంటే ఏ పార్టీ విలువలు రాజకీయ పార్టీలు ఈరోజు మనకు అందిస్తున్నాయి భారతదేశంలో? అసలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఈ మాట్లాడేటప్పుడు మేము ఎంత తప్పు చేస్తున్నాం, మా రాజకీయ పార్టీలు ఎంత తప్పు చేస్తున్నాయి అని ఇంట్రోస్పెక్షన్ చేయకుండా మీరు చేసిన కాబట్టి మేము చేస్తాం, మేము చేసిన కాబట్టి మీరు చేస్తాం. అరే తప్పు ఎవరు చేసినా తప్పే భయ్, అది తప్పు ఎవరు చేసినా తప్పు. మీరు ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? దాన్ని తప్పు అని గుర్తించకపోవడమే. గుర్తించకుండా ఏం చెప్తున్నారు? ఇది తప్పు కాదు, రాజకీయ పార్టీలు ఇట్లనే ఉంటాయి అని చెప్పబోతుంటే మనలాంటి వాళ్ళం ఇప్పుడు సివిల్ సొసైటీస్ అన్నీ కూడా కదిలి రేపు ఒక ఎజెండాగా మారాల్సిన అవసరం. ఈ ఎజెండాగా మారినంత వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీలో ఇప్పుడు వాళ్ళు కొంత నాకు కాంగ్రెస్ విధానం నచ్చింది. ఏంది నచ్చింది, ఎక్కడ నచ్చిందంటే వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు కానీ కట్టుబడి ఉండలేరు. జీవన్ రెడ్డి గారు ఈరోజు ప్రశ్నలు లేవనెత్తారు. కట్టుబడి ఉందాం, పోతావా అధికారం పోతుంది, పోనివ్వండి, అధికారం పోనివ్వండి. ఆ రోజు ఎన్టీఆర్ గారు రాజకీయ పక్షంలో పార్టీ పోయింది. ఏది చంద్రబాబు నాయుడుతోటైనా పోయింది. అంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసేసినప్పుడు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక పెద్ద ఆందోళన, ఉద్యమం. అట్లాంటి ఉద్యమాలు వస్తాయి. మిమ్మల్ని తీసేస్తే మీరు ఎందుకు భయపడి వీళ్ళని చేంజ్ చేసుకుంటున్నారు? మళ్ళీ ఇంకొకటండి, వాజ్పేయి గారు కూడా ఒక్క ఓటుతో ఆయన ఓడిపోయారు. ఎక్కడియండి విలువలు ఎక్కడి పోయినాయి? ఈ విలువల గురించి ఆలోచించకుండా రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంటుంది నిజంగా కూడా. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. కాబట్టి ఫిరాయింపుల చట్టాన్ని మనము గట్టిగా చేయనంత వరకు, ప్రజలు ఫిరాయింపులను గట్టిగా విమర్శించినంత వరకు, బిడ్డ నువ్వు పోతున్నావు, నీకు ఓట్లేదు, పోచావు, ఎవరు మైగ్రేట్ అయినరో వారికి రాజకీయ జీవితం లేకుండా చేయాలి. అది ప్రజలు చేయగలుగుతారు. వీడు ఈ గుర్తు మీద గెలిచినప్పుడు ఆ గుర్తుకు పోతుందంటే రాజకీయం చేయగలుగుతారు. ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు 50,000 ఓట్లతో ఎట్లా ఓడిపోయిందని మేము ఒక విశ్లేషణ చేసినాం. ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడైతే ఈయన ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఒక ఆమె మనవరాలు స్థాయిలో ఉన్నారు ఏంటంటే ఏముంది అని ఒక ఆలోచన వచ్చింది అక్కడ. 50,000 మెజార్టీతో ఎట్లా ఓడిపోతారండి? అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే పార్టీ ఫిరాయింపులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా మేము ఒక దశలో కడియం కావ్య విషయంలో కూడా ఇదేమన్నా జరుగుతుందా అనుకున్నాం. జరగలేదు. అది జరుగుతుందా ఆ ఆలోచన, ఆ విలువల గురించి ఆలోచన మొదలైందా అనే స్థాయికి వచ్చింది. కానీ ఎందుకో అది జరగలేదు. అంటే ఆలోచించడం మొదలైంది, ప్రజల్లో ఒక ఆలోచన మాత్రం మొదలైంది. అంటే ఈవెన్ టికెట్ల ముందా అండి పార్టీలు మార్చేది? టికెట్ల ముందు కాదు, బీఫామ్ ఇచ్చిన తర్వాత పార్టీలు మారుతారా? ఎంత దరిద్రం అండి, ఎంత ఘోరం అండి. ఏ రాజకీయ విలువలకు దిగజారుతున్నాం మనం?
ఎక్కడి అయితే ప్రజా సంక్షేమం ఇంకొక చాలా ముఖ్యమైన విషయం బీజేపీలని అన్ని చేస్తున్నారు. ఈటల గాని అన్ని చేస్తారు. రఘునందన్ గాని రాజగోపాల్ గాని అందరు చేస్తున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చాగానే అన్ని మళ్ళీ చేస్తున్నారు. రాజీనామా చేపించి ఇప్పుడు మళ్ళీ మేము ఎలక్షన్ జేడీ వాళ్ళను వీళ్ళని పెట్టుకున్నారు. అన్ని చేస్తున్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్నారు. టికెట్లు ఇవ్వడం కూడా జేడీగా ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇంతకు ముందు బీజేపీలో నేను ఉండను అని చెప్పేసి అయారాం గయారాం వీళ్ళు వాళ్ళిద్దరు లేకుండా రేపు చంద్రబాబు నాయుడు లేకుండా జేడీ వాళ్ళు లేకుండా ఇది ఫామ్ చేయగలుగుతుందా గవర్నమెంట్ బీజేపీ? నో. ఇట్ బీజేపీ కూడా బీజేపీకి కూడా మ్యాండేట్ ఎట్లా ఇచ్చారు ప్రజలు చాలా చక్కగా ఆలోచించారు. మ్యాండేట్ అండి, మ్యాండేట్ వీళ్ళు మ్యాండేట్ గురించి ఆలోచన చేస్తున్నారు. మ్యాండేట్ ఏంటంటే నో సింగిల్ పార్టీ కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఇది మ్యాండేట్. ప్రజలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి మేము అధికారం ఇవ్వట్లేదు, మేము సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అని మ్యాండేట్ ఇచ్చింది. ఎవరు కలిస్తే కలవండి, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఓడి అని మ్యాండేట్ ఇచ్చింది. దీన్ని యూ కెనాట్ సే దట్. మీరు ఎన్ని చెప్పినా ఆ సంఖ్యలు మారవు. ఆ అంకె ఇప్పుడు మారుస్తారు కావచ్చు, అంకెలను మార్చడానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తే మేమేం చేయలేము, మీరు విలువలు దిగజారితే. కాబట్టి నేను ఇప్పుడు ఏమని చెప్తాను, ఫిరాయింపు అనే విషయంలో ప్రతి రాజకీయ పార్టీ ఒక విధానాన్ని స్పష్టంగా కలిగి ఉండనంత వరకు ఇది జరుగుతూనే ఉంటాయి. దానికి ఇంకో ప్లాన్ ఉంటూనే ఉంటుంది. ఏది ఇప్పుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా కేసీఆర్ ఇది చేయబోతున్నాడు. మా విశ్లేషణలో ఖచ్చితంగా బీజేపీతో కలవబోతున్నాడు. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అసలు డౌటే లేదండి, ఈ సమస్య లేదు. ఈరోజు మేము చెప్తున్నాం, రేపు నిలబడి ఉంటాం ఈ విషయానికి. ఖచ్చితంగా కేసీఆర్ బీజేపీతో కలవబోతున్నాడు. బీజేపీ వాళ్ళు ఆహ్వానించబోతున్నారు. ఏంటంటే జగన్ మొన్నటి వరకు ఎక్కడున్నారు? జగన్ ఎక్కడున్నాడు? జగన్ ఎక్కడున్నాడు? అంతే కదా, జగన్ ఎక్కడున్నాడు? ఇప్పుడు జగన్ ఇంతకుముందు ఎక్కడున్నాడు? పవన్ కళ్యాణ్ వెనక నిలబడ్డాడు ఒకసారి, అంటే ఆ మోడీతో కలిసి ఉన్నాడు, తర్వాత మోడీతో బయటకు వచ్చాడు. ఇవన్నీ కూడా చేస్తుంది. నేను ఇట్లా చెప్తున్నాను అంటే రాజకీయ పార్టీలకు ఒక స్టాండ్ లేదు, ఈ స్టాండ్స్ లేవు కాబట్టి ఇవన్నీ పక్తు రాజకీయాలు కాబట్టి ఖచ్చితంగా రేపు మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు ఆయన. అదే ప్లాన్ బీజేపీ వాళ్ళతో కలుస్తాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఊసిపోతుండ్రు కదా, ఊసిపోకుండా బీజేపీ వాళ్ళతో కలుస్తాడు, ప్లాన్ చేస్తాడు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటిదని మనం చూడబోతున్నాం. దట్ సీన్ వీ హ్యావ్ టు సీ. దట్ ఈస్ ఇట్ ఈస్ అనాలిసిస్ దట్ మనం అందరం ఒక పెద్ద సీనే చూడబోతున్నాం మనం తెలంగాణ.